సమకూర్పు అనే ప్రసంగాలు మనం వింటున్నాము. మరి సమకూర్పు సంబంధించిన ప్రసంగం రూతు జీవితంలో దేవుడు ఏ విధంగా ఆమె పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఆమెకు అనుగ్రహించినాడు వాక్యం నుండి మనం నేర్చుకున్నాం. దేవునిలో నిలిచి ఉండేవారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుంటారు. దేవునితో సంబంధం కలిగిన వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుంటారు. ఒక స్త్రీ గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. స్త్రీలంటే అలకగా చులకగా తీసుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు స్త్రీని అలకగా తీసుకోలేదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఏం చేసినాడు, సాటి అయినా సహకారిగా అవ్వనిచ్చినాడు. అంటే ఆదాము ఒంటరిగా ఏం చేయలేడు అన్నమాట. మరి స్త్రీ పాత్ర చాలా అమోఘమైంది పరిశుద్ధ గ్రంథంలో. వాక్యం చక్కగా చదవకుండా, దేవుని వాక్యాన్ని లోతుగా తెలుసుకోకుండా స్త్రీల గురించి చౌకబారుగా మాట్లాడతారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా స్త్రీని తక్కువ అంచనా వేయలేదు. ఆదికాండం 1:26లోనే స్త్రీని పురుషునిగా సృజించి వారిని భూమిని ఏలుటకు, మరి వృద్ధిపరచుటకు, విస్తరింపజేయుటకు వారిని సృజించినాడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అలాగే కోకొల్లుగా స్త్రీలు పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఉన్నారు. దేవుడు ఎత్తిపట్టి వాడుకున్నాడు. పాత నిబంధనలో దెబోరా అనే ప్రవక్త ఉంది. ఆమె ఇశ్రాయేలులో పురుషులకు స్త్రీలకు సరళ వృక్షం కింద కూర్చొని దేవుని మాటలు, దేవుని తీర్పులు, న్యాయ విధులు, కట్టడలు అందించేది. ఒకసారి చెప్పాలి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అలాగూ ఎస్తేరు యూదులందరినీ కూడా రక్షించగలిగింది. 3 రోజులు తన పనికత్తులతో కలిసి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు చట్టం మారిపోయింది. ఇంకా హుల్దా ప్రవక్తి చాలా జ్ఞానవంతురాలు. రాజులు వచ్చి ఆమె దగ్గర వచ్చి సలహా అడిగేది. ఎందుకంటే ఆమె ధర్మశాస్త్రంలోని అన్ని కార్యాలు చాలా వివరంగా తెలుసుకున్న స్త్రీ కాబట్టి రాజులు సహితం వచ్చి ఆమె దగ్గర సలహాలు అడిగేది. ఇలాగ ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. క్రొత్త నిబంధనలో స్త్రీలను వెంట పెట్టుకొని యేసు ప్రభువు పరిచర్యకు వెళ్ళినాడని నిదర్శనాలు ఉంది. చాలామంది ఘనురాళ్ళైన స్త్రీలు, ధనవంతులైన స్త్రీలు యేసును వెంబడించినారని ఉన్నది. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత మొట్టమొదటి చూసింది ఎవరు? మరియా, మగ్దలేని మరియా. కాబట్టి పుట్టుకలో కూడా ఒక స్త్రీ ఉంది. ఎవరామె? మరియా. యేసు జననంలో స్త్రీ ఉంది. అంటే రక్షణ ప్రణాళిక ఈ లోకానికి రావడానికి కూడా ఒక స్త్రీని ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం. మరి ఈరోజు ఒక స్త్రీ సమస్తం పోగొట్టుకుంది. ఒక మోడుబారిన జీవితం, ఒక చవిటి పర్యానం వచ్చి. ఎందుకంటే ఒక అన్యురాలు, షీఈ్ నాట్ ఈవెన్ ఏ జ్యూ, అన్యురాలు భర్తను పోగొట్టుకుంది. ఆమె దిక్కులేని స్త్రీ, ఒక దరిద్రురాలు అనొచ్చు, కరువుతో బాధపడే స్త్రీ. కానీ ఎప్పుడైతే ఆమె మరి దేవుని క్రమంలో వచ్చేసిందో అప్పుడు దేవుడు ఆమెను సమృద్ధిగా ఆశీర్వదించినాడు. దేవుని స్తోత్రం. పరిగెలు ఏరుకునే స్త్రీ. బోజు పొలంలో ఆమె ఎవరు? పరిగెలు ఏరుకునే స్త్రీ. అట్టి స్త్రీని దేవుడు యజమానురాలి స్థాయికి ఆశీర్వదించి, షీ బికమ్స్ ద ఓనర్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాపర్టీ ఆఫ్ బోజ్. రూతు పేరు యేసుక్రీస్తు వంశావళిలో ఎక్కిందంటే షీఈ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఉమెన్ హూ గెయిన్డ్ ఎవ్రీథింగ్ త్రూ జీసస్. పోగొట్టుకున్నవన్నీ కూడా పొందుకుంది. కొన్నిసార్లు మనకు మన దిక్కు దశ లేనప్పుడు, ఉన్నవి కోల్పోయినప్పుడు, ఎవరు మనల్ని ఆదరించినప్పుడు, అన్నీ పోయింది అని అనుకున్నప్పుడు అన్ని ప్రభువునందు నువ్వు పొందుకోగలవు. దేవుని స్తోత్రం. గాడ్ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు తిరిగి అందించడానికి ప్రభువుకే సాధ్యం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం నుండి మనం బలపరచబడాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దాదాపు 5 స్త్రీలు ఉన్నారు. క్రీస్తు యేసు వంశావళిలో స్త్రీలు ఎక్కినారు. హెబ్రీ 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితా. ఆ జాబితాలో కూడా స్త్రీలు ఉన్నారు. అది ఎంత గొప్ప కార్యం కదా. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యంలో కూడా మరి స్త్రీలు కోకొల్లలుగా ఉంటారు. దేవుని స్తోత్రం. అక్కడ స్త్రీ పురుష భేదం ఏమీ ఉండదు. అంటే ఒక కూడిక పెట్టినా ఎవరు ఎక్కువ సంఖ్యలో వస్తారు? స్త్రీలే వస్తారు. కాబట్టి పక్షపాతము లేని దేవుడు. ఒక స్త్రీని దేవుడు ఎంత ఉన్నతంగా ఆశీర్వదించినాడో వాక్యం నుండి మనము చదవాలి. స్త్రీ పేరు మీద 2 గ్రంథాలు ఉంది. రూతు, ఎస్తేరు, 2 గ్రంథాలే ఒక స్త్రీల పేరు మీద ఉంది. తర్వాత పత్రికలో మీరు యోహాను రాసిన పత్రికలో ఏర్పరచబడిన అమ్మగారికి అని యోహాను రాసిన 2వ పత్రికలో ఉంది. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? జస్ట్ టు ఎంకరేజ్ యూ ఉమెన్ హూ వాంట్స్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఘన విజయాలు సాధించాలని స్త్రీలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను స్త్రీని, నేను అవ్వలను, నా వల్ల కాదు, నా చేత కాదు అనకూడదు. ఒబే గాడ్, గో ఫార్, గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు తక్కువదానివి కావు. నువ్వు క్రీస్తు రూపంలో సృజింపబడినావు. క్రీస్తును ధరించుకున్నావు. రక్షణ, విమోచన కార్యాలన్నీ నీ జీవితంలో జరిగింది. కాబట్టి నిష్ఫలంగా ఉండకూడదు, ఫలభరితంగా ఉండాలి.
మూడుబారిన జీవితాలను చిగురింపజేసేది ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఒక మ్యాగజైన్లో మన ఫోటో రాగానే ఎంత ఖుషిపడతాం కదా, అబ్బా మన ఫోటో మ్యాగజైన్లో వచ్చిందని. ఒక న్యూస్ పేపర్లో మన గురించి వార్త వస్తే చాలా సంతోషపడతాం. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తారు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రావాలని. పరిశుద్ధ గ్రంథానికి ఎక్కించినాడు స్త్రీలను దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 56:3-4 చూడండి. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయము యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. దేవుడు నన్ను త్రోసేసినాడు, దేవుడికి నన్ను నెట్టేశాడు, దేవుడు నన్ను పనికిరాని వానిగా చేసినాడని ఎప్పుడు అనుకోవద్దండి. షండు అంటే యూనక్ అని ఇంగ్లీష్లో అంటారు, అంటే అటు స్త్రీ గాడు ఇటు పురుషుడు గాడు. షండు అనుకోకూడదంట. నేను ఎండిన చెట్టని అనుకోనవద్దు. నాకేముంది లైఫ్లో, పిల్లలు లేరు, జల్లలు లేరు, ఒక కుటుంబం లేదు, భార్య లేడు, భర్త లేడు, నేను ఒక అటు ఇటు కాకుండా నా అని పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. షండు కూడా అలాగ అనుకోకూడదాడు. షండు నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధన ఆధారము చేసుకొనుచు నా షండులను గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదాను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించు, ఆయనకు పరిచర్య చేయవలని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతం నాకు తోడుకొని వచ్చేదాను. అంటే ఆయన సర్వలోకానికి దేవుడు అని అర్థం. ఆయనకు యూదుడని అన్యుడని భేదము లేదు, గ్రీసు దేశస్థుడని హెల్లేనుడని భేదం లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, దాసుడని స్వతంత్రుడని భేదము లేదు. అంటే ఎవడు దేవునితో తిరుగుతాడో వాడు దేవుని మన్నన, దయ, ప్రశంస, ఆశీర్వాదం పొందుతాడు. 7వ వచనం చూడండి. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేసేది, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారంలో, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడు. ఈ రూతు గ్రంథంలో మనం నేర్చుకుంటాం ఏంటంటే, దేవుడు ఆమెను చిగురింపజేసినాడు, ఆశీర్వదించినాడు. ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలో వచ్చింది. అంటే యేసుక్రీస్తు కూడా ఆమె వంశంలో పుట్టినాడని అర్థం. బెత్లెహేం నుండి ఒక మనుషుడు తన భార్య మరిద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంకు వెళ్తాడు. అక్కడ కాపురం ఉండడానికి వెళ్తాడు. ఎందుకంటే బెత్లెహేంలో కరువు వచ్చింది. బెత్లెహేం అంటే యూదుడే భార్య మరి ఇద్దరు కుమారులతో కలిసి బెత్లెహేంకు వెళ్తాడు. ఇద్దరు కుమారుల పేర్లు ఇక్కడ ఉంది, రూతు గ్రంథం 1వ అధ్యాయం. మహ్లోను, కిలియోను అని ఇద్దరు కుమారులు ఉంటారు. వాళ్ళు నయోమి భార్య పేరు, ఇద్దరు కుమారులు. వీరు యూదా బెత్లెహేం వారైన ఎఫ్రాయిమీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. మోయాబు ఒక శపింపబడిన స్థలం. లోతు మరి కుమార్తెల ద్వారా అక్రమ సంబంధం ద్వారా పుట్టిన మరి వంశం అది. మోయాబీయులు, అమ్మోనీలు అంటే దేవుని చేత శపింపబడిన జనం. మోయాబు దేశం కూడా శపింపబడిన దేశం, అన్యులుండే దేశం. అక్కడికి నయోమి ఇద్దరు కుమారులు మహ్లోను మరి కిలియోను వీరిద్దరు వెళ్తూ ఉన్నారు. కరువు వచ్చింది. కరువును ఎదుర్కోవడానికి శక్తి లేదు, తినడానికి ఆహారం లేదు. కాబట్టి వారు వెళ్తున్నారు. అక్కడ ఏదైనా ఆహారం దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతుంది, అక్కడ కాపురం ఉండి స్థిరపడడానికి వారు వెళ్తున్నారు. కానీ అక్కడ సంభవించింది ఏంటంటే, అక్కడ నయోమి పెనిమిటి ఎలిమెలేకు చనిపోయినాడు. అంటే ఇంటికి నాయకుడు ఏమైనాడు? చనిపోయినాడు. నయోమి విధవరాలు అయిపోయింది. మరి ఇద్దరు కుమారులతో ఆమె అక్కడ నివసిస్తుంది. ఇద్దరు కుమారులకు కూడా వివాహం చేసింది. ఇద్దరు కోడళ్ళ పేరు తెలుసు కదా, ఏం పేరు? ఓర్ఫా, రూత్. ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. తర్వాత జరిగింది ఏంటంటే, మహ్లోను, కిలియోను ఇద్దరు కుమారులు కూడా ఏమైపోతున్నారు? చనిపోయింది. ఇప్పుడు ఈ కుటుంబంలో పురుషులే లేరు. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, ఆశీర్వదింపబడిన స్థలం. ఆమె అక్కడే ఉండి దేవుని మొరపెట్టుకుంటే దేవుడు దీవించేది. కానీ ఆమె కిందికి దిగింది, ఆమె సొంత దారిలో వెళ్ళింది. బెత్లెహేం నుండి ఆమె మరి మోయాబు దేశానికి రావడం, మరి అక్కడ అన్ని నష్టాలు కలగడం. భర్త పోయినాడు, పిల్లలు పోయినారు, మగ సంతానం పోయింది. ఇద్దరు కోడళ్ళు మాత్రం ఉన్నారు, మగవాళ్లే లేరు ఇంట్లో. పురుషులు లేని గృహం. అది ఎలాగుంటుందండి? నయోమికి ఎంత దుఃఖం. నయోమి అనే మాటకు అర్థం మధురం, మధురం. కానీ మధురం కాదు, ఆమె జీవితం చేదుగా మారిపోయింది. ఆమె అంటది బెత్లెహేంకు తిరిగి వచ్చిన తర్వాత అందరు బంధువులు కూడుకొని
ఆమెను మరి 10 సంవత్సరాలు అక్కడ ఉంది మోయాబు దేశంలో. తిరిగి వచ్చినప్పుడు, అయ్యో నయోమి కదా నువ్వు తిరిగి వచ్చేసినావా అని అంటే, నయోమని పిలవద్దు నన్ను, మీరేం పిలవాలి నన్ను, మారా అని పిలవాలి. నా పేరు చేదు, నా జీవితం అంతా చేదు, నాకేమీ సుఖం లేదు, సంతోషం లేదు. నాకు భర్త పోయినాడు, నాకు 2 కుమారులు ఉన్నారు, కుమారులు పోయినారు. ఇప్పుడు నేను ఏమి లేని దాన్ని తిరిగి వచ్చినాను. ఏం మధురం ఉంది నా జీవితంలో, ఏమి తీపి ఉందని నన్ను ఈ పేరు పెట్టి పిలుస్తారు, కాబట్టి మారా అని పిలవండి. ఈమెం చేసిందంటే 2 కోడలను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమంటుంది. సో డిజెక్టెడ్ ఇన్ లైఫ్, డిప్రెషన్ అనమాట నయోమికి. ఉన్నదంతా పోయింది, ఇంకేం మిగిలింది. కొడుకులు పోయిన తర్వాత నేను కోడళ్ళతో ఏం చేయాలి? కోడళ్ళని పిలిచి అంటది, ఆ ఓర్ఫా ఇట్రా, రూత్ ఇట్రా, మీతో నేను మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఓర్ఫాతో అంటది, ఇదిగో నీ దేశానికి నువ్వు వెళ్ళిపో, నీ బంధువుల దగ్గర వెళ్ళిపో, నీ తల్లిదండ్రుల దగ్గర వెళ్ళిపో, నువ్వు కూడా అలాగే చేయమ్మా రూతు, నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళిపో. నా వల్ల మీకేం ప్రయోజనమో లేదు. నథింగ్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ మీ. ఐఎమ్ ఏ యూజ్లెస్ ఉమెన్, ఐఎమ్ ఏ కర్స్డ్ ఉమెన్, శపింపబడిన దాన్ని, నా వల్ల మీకు ఏ ప్రయోజనమో లేదు. మీరు వెళ్ళిపోండి, తిరిగి వెళ్ళిపోండి. మీరు యవనస్తులు కాబట్టి తిరిగి వివాహాలు కూడా చేసుకొని పిల్లలు కానీ కుటుంబాలు కలిగి మీరు ఉండండి సలహా కూడా ఇస్తుంది. ఓర్ఫా ఏం చేస్తుందంటే, ఓర్ఫాకు నచ్చింది ఐడియా, అది బాగానే ఉంది కదా. ఇప్పుడు భర్త సహాయం లేకుండా ఉన్నది, భర్త లేకుండా ఇంకా అత్తతో ఏం పని, భర్తనే లేడు, ఇక అత్త పట్టుకొని ఏం లాభం. కాబట్టి అత్త అంటది కూడా, ఇప్పుడు నేను ముసలిదాన్ని, నా వయసు గతించింది, ఇప్పుడు నాకు వివాహం చేస్తే నా కుమారులు పుట్టి ఆ కుమారులు మీ భర్తలుగా కాలేరు కదా, కాబట్టి మీ దారి మీరు చూసుకోండి. అప్పుడు ఓర్ఫా ఏం చేస్తుంది, అత్తగారిని మంచిగా ముద్దు పెట్టుకొని, లాస్ట్ అండ్ ఫైనల్ కిస్ అనమాట, ముద్దు పెట్టుకొని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆమె దారి ఆమె వెతుకుంటుంది. కానీ రూత్ అలాంటిది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రూత్ ఎంత మంచిది, మంచి స్వభావం, ఉత్తమమైన మరి స్వభావం కలిగిన స్త్రీ. ఆమె ఏమంటుంది, రూతు 1:15 చదవండి. ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. అవును, ఓర్ఫా తన దేవుడు అంటే ఆ విగ్రహాల తట్టు తిరిగిపోయింది, అన్యురాలు కదా, బంధువుల తట్టు, తన బంధువుల తట్టు తిరిగిపోయింది కదా. నీ తోటి కోడలు వెళ్ళిపోయింది, ఇక నువ్వు కూడా నీ తోటి కోడలు ఏం చేయి, అనుసరించు. అప్పుడు రూత్ ఒక మాట అంటది, 16వ వచనం, రూత్ 1:16, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోటను నేను మృతి పొందాను, అక్కడనే పాతి పెట్టబడినను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయను. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఎంత ఉత్తమమైన స్త్రీ అండి. ఋతు గ్రంథం చదవాలి స్త్రీలు. ఏదో ఇంత చిన్న కలహం అయితే వెంటనే కోపం, రోషం, పౌరుషం, బ్యాగ్ చదువుకోవడం, పిల్లలు సంకలిత, కొందరు పిల్లలు కూడా వదిలేసి వెళ్ళిపోతారు. అంటే రూతు ఎంత ఉత్తమమైన స్త్రీ. ఆమెకు అసలు అత్త దగ్గర ఉండే పని ఏముంది నన్ను అడిగితే, ఏం పని లేదు. షీ కెన్ సీక్ హర్ ఓన్ ఫార్చ్యూన్. పోయి మంచి ఒక హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్ పెళ్లి చేసుకొని పిల్లలు కానీ కుటుంబం కలుగజేసుకోవచ్చు. కానీ ఆమె దేవుని ప్రణాళికలో ఉన్న స్త్రీ, దేవుని క్రమంలో ఉన్న స్త్రీ, దేవుని వెంబడించే స్త్రీ అని నాకు అర్థమైంది. ఎందుకంటే అత్తను వదిలిపెట్టి పోతలేదు. ఎంత గౌరవం అండి అత్త అంటే. అత్త అంటే ఆమెకి ఎంత గౌరవం. కోడళ్ళారా మీరు వినండి, మీ కొడుకు అంత 6 అడుగుల మరి భర్త ఉట్టిగానే ఆకాశం నుండి ఊడిపడ్డా. ఎంత కష్టపడి ఆ తల్లి 9 మాసాలు మోసి గోరు ముద్దలు తినిపించుకుంటా మంచిగా పెంచి పెద్ద చేసి ఆ కొడుకు ఎదుగుతూ ఉంటే మురిసిపోయి మంచి కోడలు రావాలి, నా ముసలితనంలో ఆమె నన్ను చూడాలి, ఎంత ఆశతో పెంచుకుంటారు కదా. ఆశలన్నీ ఆడి ఆశలు చేస్తారు. అత్తను నెమ్మదిగా ఉంచారు, అత్తతో పోరాడుతూ ఉంటారు. నన్ను అడిగితే అత్త ఒక తిట్టినా మంచి దీవెనే, నీకు చెట్టుకు ఎరుగుబడినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఆమె అంత అనుభవం ఉంది, ఆమె అంత ప్రేమతో తన కొడుకును పెంచుకుంది. నీకు శిరస్సుగా ఇచ్చింది భర్తగా. 2 మాటలు అంటే ఏముంది, మా తల్లి అదే నేర్పించింది. నువ్వు అత్తగారింటికి పోయినప్పుడు ఎదురు జవాబు చెప్పొద్దు, అత్త ఎట్ట చెప్తే అట్లా వినాలి. అమ్మా ఇంత స్ట్రిక్టా? అవును. ఆమె 4 గంటలకు లేస్తే నువ్వు 3 గంటలకు లేచి రెడీగా ఉండు, ఎక్కువసేపు పండుకోదు నువ్వు. ఇవన్నీ చెప్పి మాకు పంపించినారు. ఈ దినాల్లో తల్లిదండ్రులు ఏం పంపిస్తారు? అత్త చెప్పిన మాట నువ్వేం వినవని అవసరం లేదు, మొగడు చెప్పిన మాట వినని అవసరం లేదు, నీ కొరకు చాలా ఖర్చు పెట్టి చదివిపించినాను కాబట్టి ఏదైనా కిరికిరైతే ఇంటికి వచ్చాయి. ఇదే నా నేర్పించేది పిల్లలకు. మరి కాపురాలు ఎలా నిలబడుతుంది? ఒకరోజు నేను కూడా అలిగి అంటే చాలా కష్టపడుతున్నాను అన్నమాట, బ్యాంకులో పని అది ఇది పిల్లలు, అందుకోసం
అప్పుడు ఏదో ఒక కార్యమైంది మా గృహంలో. నేను అనుకున్నాను, రోజు సహించుకుంటాను, ఇంకేంటి, సహనానికి ఒక అంతం అనేది లేదా అంటే దేవుని వాక్యం నా హృదయంలో లేదు. అప్పుడు ఇట్స్ ఆల్ ఇనఫ్ ఈజ్ ఇనఫ్, నేను వెళ్ళిపోతా. అయితే నేనేం చేసినాను, మెల్లగా రాత్రి 12 అవుతుంది. అప్పుడు మెల్లగా నేను ఇక్కడే ఉండాను. అప్పుడు యంగ్ లేడీ 27-28 ఇయర్స్ ఉంటుంది. వచ్చేసిన, ఇల్లు దగ్గర ఉందన్నమాట. అయితే నేను రాగానే మా నాన్నగారు నన్ను చూసి తలుపు తెరిచిపెట్టి నేను వచ్చి కూర్చున్నాను. మంచిగా కళ్ళన్నీ ఏడ్చి ఉబ్బిపోయింది. అయితే సోఫా మీద పడిపోయినాను. 3 పిల్లలు ఉన్నారు ఇంట్లో. అయ్యగారి మీద కోపంతో వచ్చేసినాను అనమాట. నేను ఇంకా అస్సలే ఉండను అనుకో. ఎందుకంటే నన్ను చాలా గారాభంగా పెంచినారు మా తల్లిదండ్రులు. ఐ వాజ్ జస్ట్ రైజ్ లైక్ ఎ క్వీన్ అనమాట. అన్నీ అడిగిందని ఇస్తూ, ఏమి లేని సమయంలో కూడా నాకు మా నాన్నగారు అమ్మగారు నన్ను అంత ముద్దుగా పెంచుకున్నారు. ఏంటి బాధ, ఎందుకు అనుభవించాలి? నేను ఇంత చదువుకున్నాను, 3 MA డిగ్రీలు ఉన్నాయి నా చేతిలో, ఎక్కడ పోయినా ఉద్యోగం దొరకదా, ఏంటి మాటికి నన్ను వేధించడం ఏంటి అని వచ్చేసినాను. వచ్చి సోఫా మీద పడిపోయినాను. మా నాన్నగారు హౌస్ విజిటింగ్ పోయి ఇంకా రాలే. బాగైంది అనుకున్నాను. మా నాన్నగారు అంటే నాకు చాలా భయం. అమ్మ పడక మీద ఉంది పక్క గదిలో. లైట్ ఆఫ్ చేసి మళ్ళీ నాన్నగారు వచ్చినప్పుడు ఎప్పుడు తలుపు తెరవాల్సి వస్తుంది కదా, మళ్ళా మెలక ఉండక తలుపు దగ్గరేసి గమ్మున సోఫాలో పడుకున్నాను. కొద్దిగా అయినా మా నాన్నగారు వచ్చినారు. అలసిపోయి సేవ చేసి లైట్ వేస్తే నేను అక్కడ సోఫా మీద ఉన్నాను. మీరు జాగ్రత్తగా వినండి, అంత గొప్ప దైవజనుడు అంటే ఒక్క మాట నన్ను అడగలేదండి. ఒక్క మాట కూడా నన్ను అడగలేదు. లైటే కానీ ఇట్లా అన్నాడు, అంటే లేచింలో పడ్డా. తలుపు తెరిచిండే అవున్నాడు. అయ్యో ఇట్లా అన్నాడు. ఓన్లీ 2 సైన్ లాంగ్వేజెస్. బాగా వినండి తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఎట్లా పెంచాను. ఇట్లా అన్నాడంటే లేచి నిలబడ్డాను. తలుపు తెరిచిండే అవుట్ అన్నాడు. ఓ అమ్మో, అసలు కొద్దిగా కూర్చోబెట్టి ఏమైంది బిడ్డ, ముఖమంతా వాసి ఉంది, కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి, కొట్టినరా తిట్టినరా, నథింగ్ డూయింగ్, ఇట్టన్నాడు అంతే. అది ఎంత మేలైంది నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మాటికి పుట్టింటి కురుకుతుంటారు. రా అని తల్లిదండ్రులు వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ రాద్ధాంతం వినడం చూడండి. ఇట్లా ఎడగా నేనేం చేసాను, ఎటు పోవాలి నేను? అయిపోయింది. ఇక్కడైతే డోర్ బంద్ అయింది కదా, ఇప్పుడు నేరుగా ఎక్కడ పోవాలా? హుసేన్ సాగర్ పోదాం అనుకున్నాను. అంత ధైర్యం లేకుండే రాత్రి. ఇక నేరుగా వచ్చిన దారికే మళ్ళీపోయినాను. అక్కడ అయ్యగారు తలుపు దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. భయపడుతున్నాడు, ఏం చేస్తుంది అని. నేను రాగానే అయ్యగారికి చాలా రిలీఫ్ వచ్చేసింది, సంతోషం వచ్చేసింది. మరి నేను లోపలికి వచ్చేసాను. అప్పుడు తీర్మానం చేసుకున్నాను, అవును, ఒక స్త్రీ వివాహమై తన భర్త ఇంటికి పోయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో తిరిగి తల్లిగారింటికి పోకూడదు. పల్లకిలో నేను పంపిస్తే పాడలోనే తిరిగి పోవాలి అంటారు. అంటే అప్పుడు నేర్చుకున్నాను. అలాంటి కోవకు చెందింది రూతు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ప్రాణహాని ఉంది, మీకు వేధింపులు ఉంది, వీలున్నంత మట్టుకు యాజ్ ఫార్ యాజ్ యూ క్యాన్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ యువర్ హౌస్. ఏమంటుంది, నేను వెళ్ళాను, నువ్వు నన్ను బొమ్మంటున్నావా, తిరిగి నా బంధువుల దగ్గర నా దేవుళ్ళ దగ్గర బొమ్మంటున్నావు, నేను వెళ్ళను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడనే పాతి పెట్టబడతాను. మరణము మనల్ని విడది వరకు మనం ఇద్దరు కూడా వేరు కాకూడదు. దేవుని స్తోత్రం. దట్ డెసిషన్ మేడ్ హర్ ప్రాస్పర్. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకోవడానికి ఆమె నిర్ణయమే కారణమైంది. ఒకటి, ఆమె 3 బారిన స్త్రీ అంటే ఇంకా చిగురించే అవకాశమే లేదు. ఇంకా భర్త లేడు ఆమె పిల్లలను కానీ కుటుంబం కలుగజేసుకోవడానికి. ఆమె ఒంటికత్త, దిక్కులేనిది, దరిద్రురాలు, అన్యురాలు. ఆమెకు బంధువులు లేరు, బనగం లేరు. ఉన్న అత్త కూడా భర్త పోయిన తర్వాత ఏం బాంధవ్యం ఉంటుంది అత్తతో. అయినా ఆ భర్త తల్లి అని గౌరవించి ఆమె ఎక్కడ పోతే నేను అక్కడికే వస్తాను, నీవు దేని తిరిగి నా దేశానికి వెళ్ళిపోతున్నాను బెత్లెహేం, నేను కూడా అక్కడికి వస్తాను, నీ జనం మధ్య నేను ఉంటాను, నేను నీతోనే ఉంటాను, నిన్ను విడిచిపెట్టినని తీర్మానం. దట్ డెసిషన్ వాజ్ వెరీ సూపర్. రెండో చూసినప్పుడు అత్తను హత్తుకున్న స్త్రీ. అత్తను హత్తుకున్న స్త్రీలు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. అత్త కోడల్లో ఇక 3వ 4వ ప్రపంచ యుద్ధం ఉన్నట్టే ఉంటుంది కదా. అబ్బో, అత్తను చూస్తే కోడలు రోజు, కోడలు చూస్తే అత్తోరు. అది దేవుని చిత్తం కానే కాదు. అత్తను గౌరవించాలి. అదే సమయంలో కోడలు కూడా, ఈమె నయోమి ఏం చేసిందంటే ఈ రూతును తన సొంత కుమార్తెలాగా చూస్తుంది. అలాంటి అత్తలు దొరకడం కూడా కష్టమే.
ఆడబిడ్డలను ఒక తీరు చూస్తారు, కోడళ్ళని ఇంకో తీరు చూస్తారు. అలాగే ఎప్పుడు చూడకూడదు. విభేదాలు సృష్టించదు. తెలివిగల తల్లి ఎప్పుడు కూడా కుటుంబంలో విభేదాలు సృష్టించదు. కోడలు కూడా బిడ్డ అని పిలుస్తుంది. నయోమికున్న మంచి స్వభావం ఏంటంటే కోడలను కూడా బిడ్డ, కుమార్తె అని పిలుస్తుంది అన్నమాట. ఈ కుమార్తె కూడా అత్త అంటే చాలా గౌరవం, చాలా ప్రేమ, అభిమానం. అత్తను వదిలిపెట్టడం లేదు. అంటే వీరిద్దరి బాంధవ్యము చాలా అద్భుతంగా ఉంది. దీవింపబడడానికి యేసుక్రీస్తు వంశావళిలో ఈమె పేరు జాబితాలో రావడానికి కారణాలు చాలా ఉన్నాయన్నమాట. రెస్టోరేషన్, సమకూర్పు అంటే ఉట్టికి వచ్చేది కాదు. నీ వంతు కృషి నువ్వు చేయాలి. నీకు చేతగానివన్నీ కూడా దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు, చేసి పెడతాడు. హల్లెలూయా. మరి మూడోది చూసినప్పుడు షీ హెస్ టేకెన్ ద రైట్ డిసిషన్, సరి అయిన నిర్ణయం తీసుకుందామె. తర్వాత నాలుగోది చూసినప్పుడు చాలా అణుకువ, స్వస్థ బుద్ధి కలిగిన స్త్రీ. అత్త అనుమతి లేకుండా ఏ పని చేయదు ఏమి. అంటే పెద్దలను గౌరవించడం అన్నమాట. ఇప్పుడు ఆమె ఒంటికత్తే, ఆమెను అడిగేవారు ఎవరున్నారు? ఈ కాలంలో చూస్తే వాట్సాప్లు, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్లు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు ఎన్ని ఉన్నాయి చెడు మార్గంలోకి వెళ్ళడానికి. ఆ కాలంలో కూడా ఆమె కావాలంటే ఆమె ఓన్ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అత్త ఎలాగ చెప్పిందో అలాగనమాట. అత్త నిర్ణయమే ఆమె నిర్ణయం. బోజు పొలంలోకి వెళ్ళమన్నప్పుడు ఆమె అత్త చెప్పినట్టు వింటుంది. రూతు 2:2 చూడండి. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైనలా నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగెవేరుకుందునని నయోమితో చెప్పా. నీ సెలవు కావాలమ్మా, ఐ వాంట్ యువర్ పర్మిషన్. నీ సెలవు అయితే ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? కోడలు అత్తతో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో చూడండి. పర్మిషన్. నీ సెలవు అయితే మన బంధువు ఉన్నాడు బోజు, చాలా ఆస్తిపరుడు, ధనవంతుడు, ఎవల పొలం ఉన్నది, అక్కడ వెళ్ళి నేను ఆ దాసురాండ్లలో ఒకటిగా పని చేసుకుంటాను, నీ సెలవు కావాలి. ఎంతమంది కోడళ్ళు అత్తల సెలవు తీసుకుంటారు? అత్త సెలవేంది? మొగడు దొరికిందంటే హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నట్టే చంకలు వేసుకొని వెళ్ళడం. ఎక్కడ పోతున్నారో చెప్పరు, ఎప్పుడు వస్తున్నారో చెప్పరు. ఓ తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తున్నారు, చాలా హైలీ ప్లేస్డ్ భార్యాభర్తలు వచ్చి ఏడుపు నా దగ్గర. అమ్మా కని పెంచి పెద్ద చేసి ఒక్కడే కొడుకు అమ్మ. కోడలు సంతోషంగా ఉండాలని మేము కోరుతున్నాం, కానీ వాళ్ళు ఎక్కడ పోతున్నారో చెప్పరు, ఎప్పుడు వస్తున్నారో చెప్పరు. వాళ్ళకు అన్నం వండి పెట్టిందంతా వేస్ట్, హోటల్లో తిని వచ్చేస్తారు. మళ్ళీ వండి పెట్టిందంతా మేము తీసి పారగా. అది మన మర్యాదనా, క్రమమా? ఆ తల్లిని గౌరవించుకుంటే ఎట్లా? తప్పకుండా యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద మదర్ ఇన్ లా. ఆమె ఇంటి కార్యాలన్నీ చూస్తుంది కాబట్టి మదర్ ఇన్ లా అత్తమామలను గౌరవించాలి. ఆ పద్ధతి ఉండాలి. ఎక్కడ వెళ్తున్నావో చెప్పాలి. ఈమె బోజ్ పొలంలో పరిగెత్తడానికి పోతానికి కూడా ఎవరి సెలవు అడుగుతుంది అంటే షీఈస్ ఎ వెరీ ఒబీడియంట్ లేడీ. ఐదవ చూసినప్పుడు నిలకడగల స్త్రీ. అంటే షీఈస్ వెరీ ఫర్మ్ ఇన్ హర్ డెసిషన్. అంటే చంచలత్వం లేదు. ఒక నిర్ణయం తీసుకుంటే దాంట్లో మళ్ళా ఏమంటారు దాన్ని, ద్వంద్వ తలంపులు లేదు. తడబడుతూ ఉంటారు కదా కొందరు స్త్రీలు, ముఖ్యంగా పురుషులు కూడా అంతే. ఏం చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ దాంట్లో తడబడుతూ ఉంటారు. సరే నేను అత్తగారింట్లో ఉంటాం, భర్త ఎన్ని బాధలు పెట్టినా వచ్చేస్తాను, మళ్ళీ రెండో రోజు మళ్ళీ చేంజ్ అయిపోతారు. మా అమ్మ దగ్గరే బాగుంది, నేను వెళ్ళిపోతాను, నాకు అక్కడ చాలా సుఖం ఉంది, నేను ఇక్కడికి వెళ్ళిపోతాను, లేకుంటే నేను చేస్తా, గోతిలో నోతిలో పడి చేస్తా. ఇలాంటివి ఉండద్దు. నువ్వు ప్రభువునందు స్థిరంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. 1 కొరింథీ 15:58 ఒక మాట ఉంది, కదలని వారుగా స్థిరులుగా ఈ విశ్వాసమందు ఉండాలి. అంటే నువ్వు తీసుకున్న ఏ నిర్ణయమైనా మంచి నిర్ణయం దేవుని చిత్తంలో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను 26 సంవత్సరాలు అయింది సేవలో అడుగుపెట్టి, 38 సంవత్సరాలు అయింది వివాహ జీవితంలో, మరి బ్యాంకులో 20 సంవత్సరాలు పనిచేసినాను. ఇప్పుడు నేను తీసుకున్న తీర్మానంలో స్థిరంగా లేకుంటే ఇప్పుడు అడ్రస్ పత్తా లేకుండా ఉండేదాన్ని కదా. ఓర్చుకుంటే ఓరుగల్లు పట్టడం వస్తుందట నీ చేతిలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహనం అనేది చాలా సుగుణం, దీర్ఘశాంతం, అది దేవుని స్వభావం, ఆత్మ స్వభావం అన్నమాట. దీర్ఘశాంతము, సహనము, ఓర్పు. మరి ఈ స్త్రీకి ఎంత ఓర్పు ఉంది! ఆమె నమ్మకంగా ఉంది, చంచల బుద్ధి లేకుండా ఉంది. 8వ వచనం చూడండి, 2:8. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత లేదా, నిలకడగా నువ్వు ఆ పొలం ఈ పొలం ఈ పొలం ఆ పొలం వెతుకుంటూ తిరగకు, నా దగ్గర నీకు చాలా సురక్షితత్వం ఉంది. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. బోజ్ ద ఓనర్ ఆఫ్ ద ఫీల్డ్ ఈస్ టెలింగ్.
యజమానుడు అంటున్నాడు అనమాట. చూసినాడు ఈమె వచ్చి పని చేస్తుంటే, ఈమె ఎంత ఆయనకు దయ కలిగింది. అంటున్నాడు, నా పొలంలోనే నువ్వు పని చేయి, నువ్వు అక్కడిక్కడ పోవద్దు. అవును, ఆ బోస్ చెప్పినట్టు, అత్త చెప్పినట్టు ఆమె క్రమంగా పాటిస్తుంది కాబట్టి ఆమె వర్ధిల్లింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.